నెవర్ అండర్ ఎస్టిమేట్ అనదర్ పర్సన్. ఇంకొక వ్యక్తిని ఎన్నడూ కూడా తక్కువగా అంచనా వేయవద్దని ప్రభు పేరిట నేను మనం చేస్తున్నాను. ప్రేమ అనేక దోషములను కప్పును. ప్రియులారా, మన యొక్క జీవితాలలో ప్రేమ చాలా ప్రాముఖ్యము అనే విషయాన్ని మనం దీవించబడాలి అన్నా, మన యొక్క జీవితాల్లో ఆశీర్వదించబడాలి, ఎక్కువగా ఆశీర్వదించబడాలి అన్న ఆదిమ సంఘంలో వారు ప్రేమతో జీవించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. వారి ప్రేమ ఎటువంటి ప్రేమ అనగా, అపోస్తలులు తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. చూచారా, వారి యొక్క ప్రేమలో వారు సమిష్టిగా ఏకముగా వారు కూడుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంఘానికి నేను ఇచ్చే ఈ చివరి హెచ్చరిక ఏమిటి అనగా, మీరు ప్రేమలో బంధించబడాలని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నా. ప్రేమ మరణమంత బలవంతమైనది ప్రేమ. కాబట్టి యేసు ప్రభు కనుక నీవు ఒక వ్యక్తిని విమర్శిస్తావు, ఒక వ్యక్తిని నీవు విమర్శిస్తావు, నిన్ను దేవుడు విమర్శిస్తే నీవు దేవుని యొక్క సన్నిధానంలో నీవు నేను మనం నిలువజాలము పిల్లరా. కాబట్టి అందుకనే కీర్తనకారుడు అంటాడు, దేవా నీవు నా పాపములను లెక్కబట్టిన ఎడల, నా పాపములను లెక్కించిన ఎడల నీ సన్నిధిలో నేను నిలవగలుగుతున్నా? అవును, దేవునికి సన్నిధిలో దేవుడే గాని మన పాపములను లెక్కబెట్టినట్లయితే మన యొక్క జీవితాలలో దేవుని యొక్క సన్నిధానంలో మనం నిలువలేము. కాబట్టి నా ప్రియ సంఘస్థులారా, నేను మనవి చేసేది, మీరు ప్రేమలో సమాధానం ఉంటుంది, ప్రేమలో ఐక్యత ఉంటుంది. మీరు సమాధానముగా జీవించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. కాబట్టి ప్రియులారా, మామూలుగా చూసినట్లయితే ఆ ఐక్యత చెడిపోవడానికి, సమాధానం లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. బికాస్ ఇంతమంది మనం కలిసినప్పుడు, ఇంతమంది డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు తప్పనిసరిగా భేదాభిప్రాయాలు వస్తాయి. దయచేసి నా మాట వినండి, భేదాభిప్రాయాలు వస్తాయి. భేదాభిప్రాయాలు రాకుండా ఏ కుటుంబం ఉండదు, భేదాభిప్రాయాలు రాకుండా ఏ సంఘము ఉండదు. దయచేసి మీరు ఆలోచించాలి. కానీ భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కన్ని బిడ్డల వలె కనుక మీరు కూర్చుని చర్చించుకుని లాగర్ హెడ్స్ గా మీరు టెన్షన్ గా దాన్ని ఇలా ఉంచేదానికంటే దయచేసి దాన్ని సామరస్యంగా మీరు ప్రేమపూర్వకంగా మీరు సమర్థించుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనం చేస్తున్నాను. అబ్రహాం గారి జీవితంలో 75 సంవత్సరాల నిరీక్షణకు ఆధారం లేదు ఆయన జీవితంలో. ఆయన నమ్ముకున్నది ఏ స్వరమైతే నాతో మాట్లాడాడు దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడిని ఆయన నమ్ముకొని ఆయన ముందుకు వెళ్ళాడు. ఆయన చేసిన పని ఉన్న స్థలములోంచి ఆయన లేచాడు. ఇక్కడ ఉన్న వారు ఈరోజు తమ్ముడు చెల్లెమ్మ, నీ నా జీవితాల్లో ఆలోచించాలి. సమ్ టైమ్ వీఆర్ ఫ్రూట్లెస్ పీపుల్. సో కొన్ని మార్లు మనకు సక్సెస్ అనేది రాకుండా మనం జీవిస్తున్నాం. కొన్ని మార్లు మన జీవితంలో అనుకున్నవి మన జీవితాల్లో జరగకుండా జీవిస్తాం. కొన్ని మార్లు మన జీవితాల్లో ఇంకా నేను వేస్ట్, నా లైఫ్తో ఏమవుతుందిలే, నా కుటుంబం ఏమవుతుంది, నా బిడ్డలు ఏమవుతారు, ఇంకా మారరులే అనే విధంగా మనం ఆలోచన కలిగి మనం జీవిస్తుంటామేమో. కానీ అబ్రహాం గారి జీవితం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటిదనగా, ఆయన జీవితంలో 75 years ఆఫ్ ఏజ్లో దేవుడు స్వరాన్ని విని ఆయన ఉన్న స్థలములోంచి లేచాడు. ఈరోజు నీ నా జీవితంలో మీరు కూడా ఉన్న స్థలం అనగా మీ విశ్వాసంలో అనుమానం అనే స్థలం నుంచి లేగాలి. మీరు ఫలించని జీవితంలో ఇంకా నిరాశ నిస్పృహలో, లేకపోతే ఇంకా కాదు రాదు జరగదు అనే ఆటిల్లోంచి మీరు లెగిచి జీవం కలిగిన దేవుడి వాక్యాన్ని పట్టుకొని మీరు ముందుకు వెళ్ళండి. అనుమానించకుండా మీరు ముందుకు వెళ్ళండి. మీరు ఏదైతే చూడలేకపోతున్నారో, దేని కొరకైతే ప్రార్థిస్తూ ఏదైతే మీరు చూడలేకపోతున్నారో దాని యందు విశ్వాసం కలిగి మీరు జీవించండి. చూసే రోజు మీ జీవితాల్లో దేవుడు తేనుగాక. ఆ కార్యము చేయగలిగిన దేవుడు మన దేవుడు అనేది గమనించారు. అబ్రహాం గారు ఏం చూశారు? దేవుడు అన్న వాగ్దానం, అక్కడన్న ఇస్కరేణు వలె నీ సంతానము ఉంటుంది, ఆకాశ నక్షత్రాలు వలె నీ సంతానము ఉండబోతుంది. అబ్రహాం గారు అవన్నీ ఇమాజిన్ కూడా చేసుకోలేకపోయి ఉండొచ్చు. నాలాంటి 75 సంవత్సరాలు కలిగిన వ్యక్తి, నా భార్య ఏమో ఒక 65 సంవత్సరాలు కలిగిన స్త్రీ, తనేమి చేస్తుంది, తనేమో పిల్లల్ని కంటుంది, తన ద్వారా ఏమవుతుంది, నా ద్వారా ఏమవుతుంది అనే ఒక సందేహం, ఒక ప్రశ్నలు లేకుండా హీ డింట్ డౌట్ ఎనీథింగ్, హీ జస్ట్ ఫాలోడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎక్కడికి, ఎలా, ఎందుకు అనే వై, వేర్, వాట్ అనే ఏ ప్రశ్నలు వేయకుండా he simply followed the word of God and the result is today we are here. ఈరోజు దానికి ఫలితం ఏంటిదనగా, విశ్వాసులకు తండ్రిగా, దేవుడి స్నేహితుడిగా పిలువబడుతున్న అబ్రహాం గారి సంతానంగా క్రీస్తు ద్వారా మనకి ఆ విశ్వాసంలో నడిపింపబడి ఒక ఉదాహరణగా, ఒక హీరోగా, విశ్వాసంలో ఒక హీరోగా అబ్రహాం గారిని యేసు ప్రభువు వారు మన ముందు నిలబెట్టారు అనేది మన జీవితాల్లో గమనించాలి. కానీ మన జీవితాల్లో కూడా అబ్రహాం గారు వలె మన జీవితాల్లో కూడా ఆ విధంగా మనం ఆశీర్వదింపబడాలి, ఆ విధంగా మనం నడిపింపబడాలంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని,
మన ఉన్న జీవితంలో అనుమానాలు సందేహాలు ఉన్న జీవితంలోంచి మనం లెగాలి అనేది మన జీవితాల్లో గమనించాలి. ఫెయిత్ బైబిల్లో మన అందరికీ తెలుసు, మనం బట్టి కూడా చాలామంది కొట్టి ఉండొచ్చు, అన్నీ చేస్తుండొచ్చు. ఫెయిత్ విశ్వాసము అనగా క్రియలు లేనిదే విశ్వాసము, విశ్వాసము క్రియలు లేనిదే మృతతుల్యం కదా. ఫెయిత్ వితౌట్ యాక్షన్స్ ఈజ్ లైక్ డెడ్. విశ్వాసము క్రియలు లేనిదే మృతతుల్యం అనే వాక్యము మనకి తెలిసిన అబ్రహాం గారి గురించి మనం నేర్చుకోవాల్సింది. ఆయన విశ్వాసం ఎంత గొప్పది అనంటే ఆ విశ్వాసం క్రియలలో కనపడింది.